అది సరే కానీ ఫ్రెండ్స్, మళ్ళీ దసరా నవరాత్రి సిరీస్ లో ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 లోనే 1 and 2 వస్తాయి మళ్ళీ. ఎందుకంటే చొడమ్మ గుడి తెలుసు కదా, ఎర్ముకపల్లిలో ఉండే చొడమ్మ గుడిలో ఈ రోజు మనకు పూజ అనమాట. సో అందుకోసమే ఆల్రెడీ పొద్దునే పూజ అయితే అయిపోయింది. నేను ఇంట్రో చెప్పలేదు అందుకోసం చెప్పి. సో పొద్దునే పూజ చూడండి, తర్వాత ఈవినింగ్ పూజ గానే ఉంటుంది, అది కానీ చూడండి. ఈవినింగ్ మీకు గుడిని చూపిస్తా పార్ట్ 2 లో. ఇప్పుడైతే పూజ చూడండి పొద్దున్నది, తర్వాత ఈవినింగ్ కలుస్తాం. మార్నింగ్ పూజ అంటే ఏం లేదనమాట, పంచామృతాభిషేకం ఉంటుంది. ఈ విగ్రహాలకు అంతా చేయాలా చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు. ఫస్ట్ వినాయకునితో మొదలుపెట్టి మనము ఫస్ట్ నీళ్ళతో వేయాలన్నమాట. సో మా కులదేవత అయిన చోడేశ్వరి మాతగానే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం నీళ్ళు వేసి మొత్తం నీట్గా స్వామి శివలింగంగానే ఉంది చూసుకోవచ్చు మీకు. సో మొత్తం నీళ్ళు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ దేవుళ్ళని. తర్వాత ఫస్ట్ పాలతో మొదలు పెట్టాలా. తర్వాత మనకు పెరుగుతో మొదలు పెట్టాలన్నమాట. పెరుగుతో చూసుకోవచ్చు. ఫస్ట్ పెరుగుతో వేసిన తర్వాత విగ్రహాలన్నీ చూడండి ఎట్టున్నాయో, మొత్తం మంచు కొండలో ఉన్నట్టున్నాయి. తర్వాత తేనె వేయాలా. ఆ తర్వాత మనకు నెయ్యి పెట్టామంటే మా అమ్మ చూడండి పూల్ మాది పెడుతుంది నెయ్యిని. సో అట్లా మాది ఉంది. తర్వాత పంచామృత అభిషేకం అయిపోయినాక గంధంతో, తర్వాత పసుపుతో అభిషేకం చేయాలి. గంధంతో ఇందాక చూసినారు మీరు, ఇప్పుడు పసుపుతో చూడండి. ఆ తర్వాత మనకు అమ్మవారికి వేసేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట, పసుపు చూసుకోవచ్చు. ఆ తర్వాత కుంకుమతో అభిషేకం, కుంకుమ వాటర్తో అమ్మవారికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు బాగా నీట్గా బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాం చూసుకోవచ్చు పూలు పెట్టి. ఆ తర్వాత తాంబూలం పెట్టేసి టెంకాయ కొట్టేసాం అనమాట. సో దీని తర్వాత మనకు పెద్ద అమ్మవారికి వెళ్దాం గుడి లోపల. చూశారు కదా, పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈవినింగ్ పూజలో పార్ట్ 2లో కలుస్తాం.